నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు. సరే, అయితే మొన్న జరిగిన కొడంగల్లో జరిగిన ఇష్యూ కూడా తీవ్ర దుమారం రేపుతా ఉంది. దీని మీద ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కావాలని చేపించుకొని ప్రతిపక్షాల మీద బట్టగాల్చి వేస్తుందని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. సో ఏం చెప్తారు, ఏంది మరి ఈ ఇష్యూ మీద మీరు ఏం చెప్తారు? మాకేం పని లేదా వాని మీద బట్టగాల్చి చేసేందుకు. వాని బట్టే కావాలా మాకు? మా బట్టలే మాకు తుడుచుకునే టైం లేదు, ఇంకా వాని బట్టల మీద ఏం కాలుతాం? వాళ్ళంతా కావాలని చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్కు, కేసీఆర్కు, వాళ్ళ పార్టీకులకు, నీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే నువ్వు అక్కడ రైతులకు, మేము ప్రతి ఒక్క రైతుకు డబ్బులు ఇవ్వకుండా మేము తీసుకోము ఒకళ్ళ వాళ్ళు ఇస్తే, లేకపోతే వాళ్ళకి ఏది కావాలో ఆ సదుపాయాలు గ్యారెంటీగా ఇస్తాం. అది ఒకదానికన్నా 6% రెట్టింపు ఇస్తాం, కానీ తక్కువ ఇచ్చేదే ఉండదు. కాబట్టి అనవసరమైన రాదంతాలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఒకళ్ళ మీకు ప్రేమ జాలి ప్రేమ లమ్ముడోళ్ళ మీద ఉంటే మరి ఆ రోజుల్లో ఖమ్మంలో అరెస్ట్ చేశారు, సంఖ్యలేసి సిరిసిల్లలో కొట్టించారు. ఈ మధ్యకాలంలో మీ గవర్నమెంట్లో 3-4 అమ్మాయిలు చనిపోయారు. మెడికల్ కాలేజీ వరంగల్లో అమ్మాయిని చనిపోతే నువ్వేమైనా ఇంట్రెస్ట్ చూపించినావా? అదేవిధంగా ఎల్బీ నగర్లో అక్కడ అమ్మాయి వచ్చి చంపేసి రాత్రి వాడు దాన్ని చేసావు. 6 సంవత్సరాల అమ్మాయిని రేపు చేశారు, దానికి ఏమైనా చేసావా? అట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఎన్నో ఉన్నాయి. ఆ రోజు లేని ప్రేమ ఇవాళ ఎక్కడికి వచ్చింది కేటీఆర్కు ప్రేమ? అయినా మేమేం చెప్తున్నామంటే 1కి 4 మేము 100% ఇస్తాం. ఆ భూమి సేకరణ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేసి ఆ లంబడోళ్ళకు రుచ్చగొలిపి ఆ వెనకమరలో ఆక్రమించినోడు ఒకడు ఉన్నాడు, 50 ఎకరాలు 100 ఎకరాలు. వాడు వాని పేరు ఉపేందర్ రెడ్డి ఏదో అస్సాం రెడ్డి, ఆయన రెచ్చగొలిపి వీళ్ళకి చేస్తుంటే దానికి కేటీఆర్ ఆయన వాళ్ళ ఉన్నది అక్కడ గవర్నమెంట్ ఏమో వాళ్ళది టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, పట్నం నరేందర్ రెడ్డి ఇది అంతా నేర్పించి ఏదో చేసి కుట్ర చేసి ఇదే మోకాని చేస్తున్న తప్ప, రాధాంతం చేస్తున్న తప్ప ఇంకేం లేదు. అయితే లగచర్లలో ఉన్న గిరిజన కుటుంబాలను కూడా ఈరోజు అటు సత్యవతి రాథోడ్ గారు కానీ అటు మన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి తీసుకుపోయి మానవ హక్కుల చట్టం కమిషన్ దగ్గర కూడా కలవడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్ వాళ్ళు ఢిల్లీకి తీసుకోవడానికి? వాళ్ళు కావాలని రాధాంతం తీసుకెళ్తున్నారు. ఇక ఢిల్లీకి తీసుకోపోతే మన వాళ్ళకు తెలిసి తెలవక ట్రైబల్ను వాడుకుంటున్నారు. ఆ వాడుకునే విధానంలో ఆ విధంగా వాడుకుంటున్నారు వాళ్ళు అని నేను నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అంతకు తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వాడుకుంటారు, వదిలేస్తారు. ఏమయ్యా ఆ రోజుల్లో రాళ్ళు వేసారు మహబాద్లో. ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ గురించి గవర్నమెంట్ రావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని వాళ్ళకి ఏం చేశారు? ఇవాళ ఆ ఏడుగురికి నేను మొన్న కొంతవరకు మేము సాయం చేశాం. తర్వాత ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మధు యాస్కి పోయి చేశాం. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారా? చనిపోయిన నల్గొండ జిల్లాలో చనిపోయిన విప్లవకారుడి అమ్మ ఉంది కదా, ఆమెకి ఏమైనా ఎమ్మెల్సీ ఇచ్చారా? వాళ్ళంతా చేసే పనులని కరెక్ట్ కాకుండా మంది మీద చూస్తే కేటీఆర్కు కేసీఆర్కు ఆ రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి వాళ్ళు చేసిన నాటకాలు, బట్టలిప్పి కేసీఆర్ కూర్చున్నది, కేటీఆర్ చేసిన నాటకాలు, ఈ నాటకాలతోనే 10 సంవత్సరాలు నడిపించారు. ఈ దేశానికి మొత్తం అప్పుల పాలు చేసి హాయిగా కూర్చున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గిరిజనులు అన్యాయం చేస్తుంది, వాళ్ళ భూములు అక్రమంగా లాక్కుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఏం సార్, మీరు నిజంగా అక్రమంగా లాక్కుంటున్నారు లేకపోతే న్యాయంగానే తీసుకుంటున్నారు? అది అక్రమంగా లాక్కునే ఒక పద్ధతి కానీ ఒక వ్యవహారం కానీ అక్కడ ఎక్కడ జరగలేదు. భూమి సేకరణ కొరకు కలెక్టర్ను వాళ్ళు పంపితే లొల్లి జరిగిపోయింది. అలాంటిది ఏం లేదు. 1కి 6% ఇస్తామని అన్నారు. ఆల్రెడీ 2 ఊర్లు తీసుకున్న ఊర్లకు పోయి మీరు అడగండి, మీకు డబ్బులు ముట్టినాయా లేదా, మీకు కలిసి అడిగి చేశారా లేదా, ఇవన్నీ అడిగి తెలుసుకొని చెప్పండి. అనవసరమైన హరాచకాలు చేస్తే మాత్రం ఆ కేటీఆర్కు మంచిది కాదు, వాళ్ళ పార్టీకి కూడా మంచిది కాదు. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, విఫలమైంది. కానీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి గారు అమలయ్యా అని చెప్పేసి కూడా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ప్రతిపక్షాలు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏం సార్ మరి 6 గ్యారెంటీలు పూర్తిగా అమలయ్యాయంటే ఏం చెప్తారు? మేము గ్యాస్ ఫ్రీ ఇస్తున్నామా, కరెంట్ ఫ్రీ ఇస్తున్నామా, బస్సులు ఫ్రీ ఇస్తున్నామా? నిన్న కాస్మెటిక్ను 40% ఇచ్చామని అవసరం, 40% ఇచ్చామా? అవి ఇచ్చిన అవన్నీ ఏమైనా చెప్తున్నారా? వీళ్ళు చెప్తున్నాం మేము ఇంత అప్పులు చేసినామని ఎక్కడన్నా పోయి చెప్తున్నారా? గ్యారెంటీలు సక్సెస్ చేయలేదని అంటున్నారు తప్ప మేము 27 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసినాం. మేము ఐటీడీలో ఎట్లా చేసినాం, హరితహారంలో అట్లా తిన్నాం, వీటిలో అన్నిటిలో తిన్నాం. కాబట్టి స్టేట్లో పైసలు లేవురా నాయనని చెప్తానరా వాళ్ళు? ఏ గంతే వాళ్ళ బొంకుడు గట్టే ఉంటే దానికి మేము పట్టించుకోము.
అంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతున్నా కూడా 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. దాన్ని ఎట్లా చూస్తారు సార్ అసలు? ఆయన కేసీఆర్ బయటికి వస్తే వాళ్లకు తప్పులు చేసినే మేము అడుగుతాం. దానికి ఆయన రిప్లై ఇవ్వకుండా ఇంట్లో పడుకొని ఉంటాడు. రెస్ట్ మా గవర్నమెంట్ లేదు, రెస్ట్ ఉండడే మంచిది. ముందుకు వస్తే అది సాగేది కాదు, నడిచేది కాదు. వర్షం ఉంటే కదా నాగలు దున్నేది, వర్షం పడితే అది వర్షమే లేదు వాళ్ళ దగ్గర. అంత అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు, దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని ముంచేసి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసి అన్నీ చేసుకుంటూ చేసిండ్రు. కాబట్టి మాకు అడుగుతారేమో, అడిగితే సమాధానం లేదు కదా చెప్పి ఇంట్లో ఉన్నాడు. సార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ని కలవడం జరిగింది, కలిసి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారు సార్ అక్కడ? ఆడ ఏం చెప్పారు మాకేం తెలుస్తుంది. నేను కలిసి ఇచ్చేసాము. చూడు బ్రదర్, మేము భూమి సేకరణ చేసింది ఇంత, మేము చట్టపరంగా మీరు అడగండి, అక్కడ పోయి ఫిజికల్ పొజిషన్ తీసుకోండి, మీకు 1కి 2 ఇస్తామని చెప్పినామా లేదా, ఒకవేళ 2 ఊర్ల గ్రామ సభ పెట్టి తీసుకున్నామా లేదా, మీరంతా గుప్తంగా ఆలోచన చేసి మీరు రిపోర్ట్ రాయండి అని చెప్పి వచ్చేసి. థ్యాంక్ యూ సార్.